హలో అండి, అందరు నమస్కారం అండి. అందరు బాగున్నారండి. ఈరోజు నాకు హ్యాపీ డే అండి. హ్యాపీ డే అంటే సండే కాదు, సండే ఈరోజు. కానీ హ్యాపీ డే అంటే సండే గురించి కాదండి. నాకు ఆదివారం పక్షులకి, మూగజీవులకి, ఆవులకి అన్నం పెట్టడం, మేత పెట్టడం ఇష్టం అన్నమాట. ఈరోజు మా ఇంటి ముందు ఎప్పుడు పక్షులు అంటే పిసుకులు అంటారు, పిసుకులు అవన్నీ వచ్చినాయండి. మా బాబాయ్ ఫోన్ చేసి, ఒరే అబ్బాయి నేను వస్తున్నాను. సరే బాబాయ్ అంటే చేపల కూర వండాను రెడీగా. మా బాబాయ్కి పీతలు అంటే చాలా ఇష్టం. అది కూడా గోదావరి పీతలు, సముద్ర పీతలు అంటే భలే ఇష్టమండి. మొత్తం 4-5 షాపులు తిరిగారు సండే. కానీ ఈరోజు ఆదివారం కదండి, అందరూ పీతలు తినాలని 100 మంది ఉంటారు మనలాగే. మొత్తం 5-6 షాపులు తిరుగుతున్నాం కానీ ఎక్కడ కూడా పీతలు దొరకలేదు. ముందు షాపులు, ఇంక ఏ షాపులు, రొయ్యలు, టైగర్ రొయ్యలు, చిన్న సైజు, పెద్ద సైజు, 3 సైజులు రొయ్యలు అయితే పెట్టారండి అక్కడ. మొత్తానికి బాధపడి మళ్ళీ ఫోన్ చేశాడు, ఒక అబ్బాయి దొరకదు. సరే బాబు వచ్చి అంటే లేదు, ఇంకో షాప్కి వెళ్తా. అక్కడ రోజు పీతలు చూసాడంటండి. మొత్తానికి అవి సముద్ర పీతలు చాలా పెద్దగా ఉన్నాయి, చాలా బాగున్నాయంట. సరే అబ్బాయి తీసుకురండి. ఆల్రెడీ బాబాయ్ చేపల కూర వండాను, మీరు అయితే పీతలు తీసుకురండి అన్నారు. 1/2 కేజీ తీసుకొచ్చింది. తర్వాత ఏం జరిగింది మీరే చూడండి. ఈరోజు మా అబ్బాయి ఇంటికి వచ్చా, అందులో ఆదివారం పీతలతోటి రీఎంట్రీ. బాబాయ్ ఏం చేస్తున్నావురా? ఏం లేదు బాబా, ఆదివారం కదా, ఏం చేయాలని ఆలోచిస్తున్నా బాబాయ్. మంచి టైంకి వచ్చావు. అబ్బాయి వచ్చే దారిలో పీతలు కనపడ్డాయిరా. అబ్బబ్బబ్బబ్బా, అవి చూడంగల్లే అవి తెచ్చింది ఈ శాత వండించాలనేది. అబ్బా, అందుకోసం తెచ్చేశారా? అబ్బాయి తొందరగా రారా. సరే బాబాయ్, నీకు పీతలు అంటే బాగా ఇష్టం కదా, పీతలతో పాటు చేపల కూర వండుతా. అబ్బా రెండురా, మొత్తం అదిరిపోవాలంతే. హలో అండి, ఈరోజు మా బాబాయ్ వెళ్ళే దారిలోనండి పీతలు కనిపించినాయండి. వెంటనే పట్టుకొచ్చేయండి. ఈ మళ్ళీ సముద్ర పీతలు అన్నమాట. ఈ పెద్దగా ఉన్న వల్ల 2 ముక్కలు చేశారండి. అంతేకాదండి, నేను ఆల్రెడీ మా బాబాయ్ వస్తుందండి చేపల కూర కూడా రెడీ చేశాను. ఆల్రెడీ మన వీడియో ఉంది, అది ఈ ఎలా చేయాలో క్లీన్ చేయాలో చూపిస్తాను మీకు. ఓకేనండి. కొద్దిగా వేస్ట్ ఉంటుందండి. గుడ్డు పీతలు ఉంటాయి, పీతల్లో చాలా రకాలు ఉన్నాయి. గుడ్డు పీతలు ఉంటాయండి, తర్వాత మండ పీతలు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయండి. ఊర్లో బాగా దొరుకుతాయండి. హైదరాబాద్లో అంటే మనకి అన్ని పీతలు దొరకవు, కానీ ఊర్లో చాలా రకాల పీతలు దొరుకుతాయి. పీతలు వారానికి ఒకసారైనా తినాలండి, చాలా మంచిదండి. జలుబు, దగ్గు అలాంటివి కూడా తగ్గుతాయి అండి. వారానికి ఒకసారి తినాలి. ఇంకా పాల పీత మాట ఇది. ఇంత శుభ్రంగా తెల్లగా పీతలని ఇలా క్లీన్ చేసుకోవాలండి, తెల్లగా శుభ్రంగా. చూసారా? ఓకేనా? తర్వాత పసుపు వేసి కడుక్కుందాం. మొత్తం ఇలా క్లీన్ చేసాం. హలో అండి, ముందుగా గ్యాస్ వెలిగించుకుందామండి మనం పీతల కూర చేసుకోవడానికి. వేడెక్కిందండి, ఆయిల్ పోసుకుందాం అండి. ఇందులో జీలకర్ర వేసుకుందాం కొద్దిగా. తర్వాత
ఏమండి ఉల్లిపాయ ముక్కలు ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట ఈ పీతల కూరకి. చూసా ఇంత సన్నగా కట్ చేసుకున్నామండి. వేసుకోవాలండి, ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా ఉప్పులో కలిసేలాగా తిప్పుకోవాలి. ఇలా లేత కరివేపాకు వేసుకున్నానండి నేను. ఇలా కరివేపాకు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకుంటే చూసారు అప్పుడే కలర్ వచ్చేసి ఒకసారి మూత పెట్టుకుందామండి. బాగా మగ్గితే మూత పెట్టుకుంటే బాగా మగ్గుతాయండి. బాగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలండి. 2 స్పూన్లు అల్లం పేస్ట్ చూసారా బాగా మగ్గిందండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకున్నాం ఇందులో. ఏమన్నా టమాటా ముక్కలు ఇలా మిక్సీలో కొట్టానండి లైట్గా. ముక్కలు అల్లం పేస్ట్ టమాటా ముక్కలు బాగా కలుపుకున్నాం. తీసుకున్నానండి సముద్ర పీతలు, అందుకే 2 స్పూన్లు కారం. కేజీ అయితే 4 స్పూన్లు వేసుకోవాలి, మనం అర కేజీ కాబట్టి 2 స్పూన్లు. ఉప్పు 1 స్పూన్ వేసుకోండి. ధనియాల పొడి 1 స్పూన్ అండి. జీలకర్ర పొడి 1/2 స్పూన్ అండి. ఇవన్నీ వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఒకసారి. గరం మసాలా కావాలంటే మీరు లాస్ట్ వేసుకోండి కావాలండి. ఇవన్నీ బాగా కలవాలండి. బాగా కలిస్తే పీతల్లోకి బాగా వెళ్తాయి అన్నమాట. ఈ మసాలాన్ని పీతలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాండి. పసుపు నిమ్మకాయ వేసి బాగా కడిగానండి. ఈ సముద్ర పీతలండి అర కేజీ తీసుకున్నమాట. పెద్ద పీతలు బట్టి ఒక్కో పీతలు 2 ముక్కలు చేశానమాట. ఇవి బాగా కడిగి ఇప్పుడు వేసుకోవాలి ఇందులో. ఈ మసాలాలు అన్నీ పడతాయండి. ఇప్పుడు వేసుకుని ఒకసారి నూనెలో మగ్గించుకోవాలి. ఈ కాళ్ళు కూడా చాలా బాగుంటాయి తెలిసిండి. ఈ కాళ్ళు కూడా వేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి. పీతలు కూడా చాలా తొందరగా అయిపోద్ది. క్లీనింగ్ కూడా వాళ్ళే చేస్తారు కాబట్టి మనకు అంత ఉండదు పని. ఈ ఉప్పు కారాలన్నీ ఇందులోకి వెళ్తే ఈ పీత లోపలికి బాగుంటుందండి. అంటే వెళ్ళాలండి. అందుకే కాసేపు ఈ మసాలాలో కలుపుకున్నాం అనుకోండి పీతలోకి వెళ్తాయన్నమాట. పీత చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఈ వర్షాకాలంలో తిన్నాం అనుకోండి మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది. వారానికి ఒకసారైనా తినాలండి పీతలు. చేపలు అంటే మనం కంపల్సరీ తింటాం అనుకోండి, పీతలు కూడా తినాలి. చిన్నపిల్లలకి తెలియకపోయినా మీరు ఎలా తినాలి ఏంటనేది నేర్పండి, బాగుంటుంది. ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే ఈ పీతలోకి నూనె అంత వెళ్ళి ఈ మసాలా వెళ్ళి మగ్గుతాయండి. మా బాబాయ్ దారిలో చూశాడంట, ఫ్రెష్గా ఉన్నాయి సముద్ర పీతలు అని తీసుకొచ్చాడండి. నేను మా బాబాయ్ కోసం చేపల కూర కూడా ఉన్నాను. అది ఆల్రెడీ మన యూట్యూబ్లో ఉంది కాబట్టి అది పెడతలేదు. ఇది మట్టికి పెడతాను వీడియో. ఏమంటే చూసారా పీతల్లో ఉప్పు కారాలు అది బెలగెళ్ళి పీతలు కూడా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు వేసుకుంటే చాలు. మనం ఒకసారి బాగా కలుపుకుందాం. ఉప్పు కారాలు ఏమైనా తక్కువైనా ఇప్పుడు వేసేసుకోవాలి. కొత్తలాడుతుందో 90% ఉడికిపోయిందండి కూర. ఈ ఉప్పు కారాలు మసాలన్నీ ముక్క లోపల కంటే వెళ్ళినాయండి. ఇంకా వేడివేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుందండి నా స్వామి రంగా. అబ్బాబా పీతల మట్టికి ఆ గుజ్జు లోపల భలే ఉంటుందండి. మీరు ఎప్పుడైనా తిన్నారా? ఆ గుజ్జు ఏలి పెట్టుకుని ఇలా ఏలి పెట్టి తీసుకుని తింటే ఉంటుంది. అబ్బబ్బబ్బా వాసన అదిరిపోయిందండి. నోరు లాగేస్తుంది, నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. ఒక 5 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకుని దించేయడండి. చాలా సింపుల్, చాలా ఈజీ. నూనె ఇలా పైకి వచ్చింది అనుకోండి కూర 100% ఉడికిపోయిందండి. ఒకసారి ఇలా కలిపేసుకుని మనం భీమవరం కూర పీతల పులుసు రెడీ. చూసారా ఎంత గుమ్మలాడిపోతుందో. ఒక్కసారి కొత్తిమీర వేసి దించేసుకోవడం అండి. కొత్తిమీర వేసి
అది తిన్న తర్వాత అన్నంలో పెట్టుకుని తింటే అదిరిపోద్దండి. ఇంకా మా బాబాయ్ ఎలా తింటారో మీరే చూస్తారో మీరే చెప్తారు. ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. అబ్బబ్బబ్బా మా స్మెల్ ఉందని చూసారా? కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలవాలండి ఇలా. అబ్బబ్బబ్బా ఆ స్మెల్ ఉంది చూసారా? అదిరిపోయిందండి. ఈ ముక్కలోకి గ్రేవీ అంతా వెళ్ళి ఆ ఎడివేడి అన్నంలో పెట్టుకుని తింటే ఉండి అదిరిపోద్దండి. వర్షం ఏం బయట బాగా పడుతుందండి. ఈ ముక్కలోకి ఉప్పు కారాలన్నీ వెళ్ళి కాదండి, ఇంకా ఏడివేడి అన్నంలో తింటే ఉంటుందండి. నేను తిన్నాగానే మా బాబాయ్ తింటాడు కదండి, అదురుసండి. ఒరే అబ్బాయి, తొందరగా రారా, వడ్డించరా. వెళ్ళే కదా అక్కడ పప్పు కూరలు తిని తిని నోరంతా సైజ్ అయిపోయిందిరా. ఈరోజు నువ్వు వండిన కూర తింటే అబ్బా ఆ లెక్కే వేరుంటుందిరా. రెండోది కూడా ఆయన చేశాడు. అది మా అబ్బాయి గొప్పతనం. నీకు ఇష్టమైన బెండకాయ ముక్కలు అబ్బబ్బబ్బబ్బా, అసలు చేప ముక్కలు ఆ బెండకాయ ముక్క ఆ పులుసులో ఉంటుంది చూసావా? అన్నం కూడా పెట్టరా చపాతీతో పాటు. బాబాయ్ అన్నం లేకపోతే చేపల పులుసుకి పిల్లలకి అట్లా తేడా ఉండదు బాబాయ్. ఓకే ఓకే. అమ్మని అన్నం ఎప్పుడు మర్చిపోలేండి బాబాయ్. అవును చాలరా. చపాతీ కను పీతల కూరకి ఒక కాంబినేషన్ ఉందిరా. చపాతీ పీతల కూర తింటే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ తగ్గిద్ది. ఆహా ఒరే అబ్బాయి, ఆహా చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే పీతల కూర కలుపుతూ ఉంటే కలిపి కలిపి నోట్లో పెట్టి ఆహా ఎంత హాయిగా ఉంటుందో. చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే పీతల కూర ఇక్కడే ఉంటే కలుపుకొని నోట్లో పెడితే కమ్మ కమ్మగా వెళుతుందో. అబ్బబ్బా ఈ పీతల కూరని ఉంటుంది చూసావా? లోపల గుజ్జు ఉంటుందిరా. ఈ గుజ్జు తీసి అబ్బా ఇట్ట పెట్టుకొని తింటుంటే ఉందరా. అబ్బబ్బబ్బా రే అబ్బా. మళ్ళా ఇందులో ఇంకోటి ఉందిరా. ఏంటి బాబాయ్? ఇప్పుడు ఇది ఉంది కదా గుజ్జు కాకుండా మళ్ళీ ఇది కూడా అసలుకి అట్లా నవ్వులే ఆ గుజ్జు అంతా లోపలికి వెళ్ళిన తర్వాత పిప్పిగా చూసేయచ్చు. రే పీతల కూర అదిరిపోయిందిరా. రే ఈ గుజ్జును చూసావా? ఇది చిన్నపిల్లల చేత కాదు, ఇట్లా తీయాలి. ఇట్లా తీసి అబ్బా ఇట్లా పెట్టుకొని కాలు చూసావురా ఇట్లా కొరికి అబ్బో అటు పీలిస్తే అందులోంచి గుజ్జు వచ్చేస్తారా. బాబాయ్ పీతలు చాలా టేస్ట్ ఉంటాయి బాబాయ్. అయ్యి బాబాయ్ పీతలు టేస్ట్ ఏంటిరా? నాన్ వెజ్ అన్నిటికన్నా కూడా దీంట్లో మంచి బలం ఉంటుందంటరా. ఒక డాక్టర్ చెప్పాడు. అబ్బా అబ్బబ్బా అయితే నా కోసం అయ్యి చేప పులుసులో బెండకాయ వేసావు నాకు ఇష్టమని. అబ్బా అదిరిపోయింది అబ్బాయి. చేప బెండకాయ అబ్బాబ్బా. ఏమండి పీతల కోసం చూశారు కదా, మాకు లైక్ కొట్టి మమ్మల్ని ఆదరించండి ప్లీజ్, రిక్వెస్ట్.